ఎన్నికలు అనేది పద్మవ్యూహం లాంటిది. అర్జునుడిలాగా లోపలికెళ్ళి ఛేదిస్తామా, లేదు అభిమన్యుడిలాగా లోపలికెళ్ళి ఇరుక్కుపోతామా అన్నటువంటిది ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఓట్లు తగ్గి సీట్లు ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, సీట్లు తగ్గి ఓట్లు ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిందటిసారి భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఓట్లు తక్కువ వచ్చినాయి, సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఓట్లు ఎక్కువ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చినాయి 2018 టైంలో. అదే సందర్భంలో ఇప్పుడు మాత్రం రెండు కరెక్ట్గానే ఎక్కువే వచ్చినాయి, నో డౌట్. అలాగే మొన్నటిసారి యోగి ఆదిత్యనాథ్కి 2% ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో, సీట్లు మాత్రం దాదాపుగా 100 దాకా తగ్గినాయి, ఇది 70-80 దాకా తగ్గినాయి. ఈ ఫజిల్ని బేస్ చేసుకునినే ఇప్పుడు ఐఎన్డీఏ కూటమి. కాంగ్రెస్ ఇండివిజువల్గా అయితే ఒకప్పటి కాంగ్రెస్ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేసింది, బీజేపీ ప్లేస్లో కాంగ్రెస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగతా మిత్రపక్షాలతో కలిసి అప్పుడు బీజేపీ తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ సీట్ మ్యాట్రిక్స్ ఎట్లా ఉన్నాయంటే 2014 గత ఎన్నికల్లో రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసాన్ని పరిగణలో తీసుకుంటే పోటాపోటీగానే కనిపిస్తున్నాయి. గత 2 లోక్సభ ఎన్నికల్లో 2014-19 బీజేపీ ఆధిక్యం ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది. ఎన్డీఏలోని మిగతా భాగస్వామ్య పక్షాల మీద బీజేపీ లేదా నరేంద్ర మోడీ ఆధిపత్యాన్ని రుజువు చేస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ సొంతగా 37% ఓట్లు సాధించింది. ఇదే ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన ఓట్ల శాతాన్ని బీజేపీ ఒక్కటే సాధించేసింది. రెండు కూటముల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ల రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే విషయం స్పష్టమవుతుంది. రాను రాను కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతుంటే బీజేపీ ఆ మేర పుంజుకుంది. ముక్కుసూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ నష్టం బీజేపీ లాభంగా మారుతుంది. గణాంకాలు పరిశీలిస్తే 91 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఏనాడు 30% ఓట్ల మార్కుంది. అట్లా బీజేపీకి 91 ఎన్నికల్లో 20% ఓట్లు వస్తే 91 2019 ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య ఓ సారూప్యత ఉంది. 91లో కాంగ్రెస్కి 36% ఓట్లు, బీజేపీకి 20% ఓట్లు వచ్చినాయి. 2019లో తిరగబడింది. 2019లో కాంగ్రెస్కి 20%, బీజేపీకి 37% ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ కోల్పోయిన ఓట్లు బీజేపీ ఖాతాలో చేరడం. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్లు 189 స్థానాల్లో ముఖాముఖి పోటీ పడితే బీజేపీ ఏకంగా 166 సీట్లు సాధించింది. ఇది ఒక లెక్క అయితే 2019 ఎన్నికల్లో 45% ఓట్లతో 341 సీట్లు ఎన్డీఏ గెలుచుకుంది. అందుముందు 2014లో ఎన్డీఏ 39% ఓట్లతో 353 సీట్లు సాధించింది. 2014లో ఓట్ల శాతం తక్కువైనా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. 84 లోక్సభ ఎన్నికల తర్వాత కూటమి ఇన్ని సీట్లు సాధించింది కూడా ఇదే మొదటిసారి. ఇక్కడే సరిగ్గా మోడీ యుగం ఆరంభమైంది. మోడీ యుగం ఆరంభం కాకుండా 2009లో ఎన్డీఏ 27% ఓట్లతో కేవలం 148 సీట్లు సాధించింది. ప్రస్తుతం ఇండియా కూటమిగా ఏర్పడ్డ పార్టీలకు 2009లో ఎన్నికలో రకంగా స్వర్ణయుగం. ఈ పార్టీలకు 2009లో 40% ఓట్లు వచ్చినాయి, 347 సీట్లు దక్కినాయి. అయితే 2014 ఎన్నికల్లో ఈ కూటమికి పార్టీల ఓట్ల శాతం 42% పెరిగింది 40 నుంచి. కానీ 161 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఇండియా కూటమి ఓట్ల శాతం 38, సీట్ల సంఖ్య 158 గణనీయంగా పడిపోయింది. ఓట్లు పెరిగినా సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినా సీట్లు పెరిగినాయి. ఈ సీట్ మ్యాట్రిక్సే ఇప్పుడు పెద్ద సమస్య.